వధువైనటువంటి సంఘముగా వరుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఏముంచాలి? మొట్టమొదటిగా శ్రద్ధ ఉంచాలి, రెండవదిగా ఆసక్తి ఉంచాలి, మూడవదిగా భక్తి ఉంచాలి, నాలుగవదిగా విశ్వాసం ఉంచాలి. మరి ఎక్కడో దృష్టి ఉండకూడదు, ఎక్కడ మనసు ఉండకూడదు? అక్కడ ఉంది 10వ వచనంలో. ఎక్కడ ఉండకూడదు నీ ఆలోచన? నీ స్వజనం మీద ఉండకూడదు, తర్వాత నీ తండ్రి ఇంటి మీద ఉండకూడదు, నీ బంధువుల మీద ఉండకూడదు, నీ స్నేహితుల మీద ఉండకూడదు నీ మనస్సు. ఇదిగో నీ వరుడైనటువంటి మహిమ కలిగిన వరుడైనటువంటి రాజు మీద నీ శ్రద్ధ, నీ ఆసక్తి, నీ భక్తి, నీ విశ్వాసం ఆయన మీద మాత్రమే ఉంచాలి. ఈ రోజున వధువు సంఘం అనేకమైనటువంటి వాటి మీద మనసు నిలుపుతుంది, అనేక వాటి మీద నీ ఆలోచన ఉంచుతున్నావు, అనేక వాటి మీద నీ యొక్క మనసు నిలుపుతున్నావు, అనేక వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు, అనేక వాటిని నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ నీ ఇష్టము, నీ ప్రేమ, నీ మనస్సు, నీ శ్రద్ధ, నీ ఆసక్తి, నీ భక్తి, నీ విశ్వాసము దేవుని మీద మాత్రమే ఉంచాలి. దేని మీద ఉంచుతున్నావు? నీ దృష్టి ఎక్కడ? మనం సిద్ధపడాలి కదా. అదే కళంకం అంటే, అదే ముడతంటే, అదే మచ్చంటే, అదే మరి అట్టిది ఏదైనా మరి అంటే లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, లోక సంబంధమైనటువంటి వాటి మీద, పాప సంబంధమైనటువంటి వాటి మీద, పనికి మాలిన వాటి మీద దృష్టి నిలిపి, దృష్టి మరల్చి మహిమ కలిగిన రాజు యొక్క సన్నిధిని కోల్పోతున్నాం. అది ప్రమాదం. ఎక్కడుండాలి మనం? 9వ వచనంలో ఎక్కడుండాలి? రాజు యొక్క కుడి పార్శ్వమున ఉండవలసినటువంటి వాళ్ళం మనం. సంఘం రాజు యొక్క కుడి పార్శ్వమున ఉండవలసిన వాళ్ళం, ఆయన సన్నిధిలో ఆనందించవలసినటువంటి వాళ్ళం. కానీ మన దృష్టి, మన శ్రద్ధ లోకం మీద ఉంది, మన ఆసక్తి లోకం మీద ఉంది, మన యొక్క భక్తి లోకం మీద ఉంది, మన విశ్వాసం లోకం మీద ఉంది. ఇంకా వరుడు మీదేది? క్రీస్తు మీదేది? ఆయన వాక్యం మీదేది? ఆయన సన్నిధి మీదేది? ఆయన ఏమి రాజు? మహిమ కలిగిన వరుడైన రాజు. ఏమండి, మనం సిద్ధపడ్డామా? మనలో ఉన్నటువంటి కళంకాన్ని కడిగి వేసుకుందామా? మనలో ఉన్నటువంటి ముడతను కడిగి వేసుకుందామా? మనలో ఉన్నటువంటి మచ్చను కడిగి వేసుకుందామా? మనలో ఉన్నటువంటి ఆ వరుడికి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అయిష్టతను, అసహ్యాన్ని పుట్టించే వాటిని తీసివేసుకుందామా? పరిశుద్ధతలోనికి వద్దాం, నిర్దోషత్వంలోనికి వద్దాం, మూడవదిగా మహిమలోనికి వద్దాం, మంచి మార్గంలో నడుద్దాం, దేవుని కోసం సిద్ధపడదాం. మహిమ కలిగిన రాజు రాబోతున్నాడు. నీ దృష్టి ఎక్కడ? నీ మనసు ఎక్కడ? నీ తలంపులు ఎక్కడ? నీ శ్రద్ధ ఎక్కడ? నీ ఆసక్తి ఎక్కడ? నీ భక్తి ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ?